సద్గురు సాయినాథ్ భగవాన్కి జై. నిజంగా సాయి సన్నిధికి వచ్చామంటే, ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నామంటే మనం నిజంగా అదృష్టవంతులు. ఎవరైతే అదృష్టవంతులు, ఎవరి పాపాలైతే క్షీణిస్తాయో వారు మాత్రమే నా సన్నిధికి రాగలుగుతారు, నాకు నమస్కారం చేసుకోగలుగుతారు అని బాబాగారు చెప్తూ ఉండేవారు. నిజంగా మనందరం అదృష్టవంతులం కాబట్టి ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం. సాయిబాబా గారిని ఎవరైతే బాబాగారు చెప్తూ ఉంటారు, నా నామాన్ని స్మరిస్తారు, వాళ్ళని అన్ని కష్టాల నుంచి తొలగిస్తాను అని సాయిబాబా గారు చెప్తూ ఉండేవారు. సాయి నామ స్మరణ చాలు, అదే ఒక గొప్ప సాధన. ఆ సాధనతో మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా ప్రాణాంతకమైనటువంటి ఎలాంటి కష్టం సంభవించినా కూడా శ్రీ సాయిబాబా వారిని కనుక ప్రార్థించినట్లయితే ఆ కష్టం నుంచి వారు విముక్తులవుతారు. నా వారు ఎక్కడ ఉన్నా, ఎంత దూరాన ఉన్నప్పటికీ కూడా వారిని నేను రక్షిస్తాను, వారు సప్త సముద్రాల ఆవలను ఉన్నా కూడా నేను రక్షిస్తాను అని బాబాగారు చెప్తూ ఉండేవారు. అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. జపాన్ వాళ్ళు జర్మనీ అటువైపున బాంబులు వేస్తూ ఉన్నారు విమానాల నుంచి. అట్లాంటి సందర్భంలో ఒకతను జహంగీర్ అనేటటువంటి ఒక సాయిబాబా భక్తుడు ఇక్కడ ఉండడం ప్రమాదము అని చెప్పేసి తన 3 ఓడలతో తన సిబ్బందితో తన సంపదనంతా ఎక్కించుకుని ప్రయాణమై వస్తున్నాడు. ఇంతలో ఆకాశంలో ఈ జపాన్ వాళ్ళ విమానాలు కనపడి అవి అక్కడ తీవ్రంగా బాంబు దాడి చేస్తూ ఉన్నాయి. కొన్ని ఓడల మీద వేసిన బాంబులు దానికి ఆ ఓడలు విచ్ఛిన్నమైపోయినాయి. ఏం చేయాలో అతనికి తోచలేదు. వెంటనే సాయి సాయి అని అనుకుంటూ తన జేబులో ఉన్నటువంటి సాయిబాబా గారి ఫోటోని తీసి, ఎందుకంటే అతను సాయిబాబా భక్తుడు కాబట్టి, ఫోటో తీసి, బాబా చాలా కష్టమైన పరిస్థితుల్లో నేనున్నాను, నన్ను మీరు తప్పితే ఇంకా కాపాడే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి కన్నీళ్లతో బాబా గారిని ప్రార్థించాడు. ఏమైందో ఏమో, చుట్టూ తగలబడుతున్న ఓడలు ఉన్నాయి. మరుక్షణంలో ఇతను ఆ పరిసరాల నుంచి వేరే చోట ఎక్కడో ఉన్నాడు. ఆ సందర్భంలో షిరిడీలో ఉన్నటువంటి బాబాగారు ద్వారకామాయి మసీదులో ఉన్నారు. ఉన్నట్టుగా ఉండి ఆయన దేహమంతా పూర్తిగా తడిచిపోయింది. విపరీతంగా ఆయన నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఏంటి బాబాగారు ఉన్నట్టుగా ఉండి ఇట్లా అయిపోయినారు, చెమట పట్టినా కూడా ఇంత తీవ్రంగా పట్టదే, తల మొత్తం బట్టలు అన్నీ తడిచిపోయినాయి అని ఆ నీళ్ళు కారుతుంటే ద్వారకా మసీదు అంతా కూడా ఆ నీరు ప్రవహిస్తుంది. అక్కడున్న ఒక భక్తుడు ఆ నీటిని తీసి నాలుగు మీద వేసుకుంటే చాలా ఉప్పుగా ఉంది. ఏంటి ఉప్పు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అతను అనుకున్నాడు. తర్వాత 2 నెలలకి ఆ జహంగీర్ అనేటటువంటి అతను బొంబాయి తీరానికి వచ్చి అక్కడి నుంచి షిరిడీకి వచ్చి, బాబా నన్ను, నా పడవల్ని, నా ఓడల్ని, నా సిబ్బందిని, నా కుటుంబాన్ని మొత్తం మీరు కాపాడారు అని చెప్పేసి బాబాగారి పాదాల మీద పడి నమస్కారం చేసుకున్నాడు. బాబాను స్మరించినట్లయితే నా వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, సప్త సముద్రాల ఆవలను ఉన్నప్పటికీ కూడా నేను వారిని రక్షిస్తాను అని బాబాగారు చెప్పిన మాట నెరవేర్చుకుంటారు. అట్లాగే ఒక ఆమె ఉంది. ఆమె తన భర్త అస్వస్థతగా ఉంటే, ఆ అస్వస్థతగా ఉన్న సందర్భంలో వాళ్ళు కమ్మర్లు అనమాట, కొలిమి దగ్గర కూర్చుని కత్తులు అవి చేస్తూ ఉంటారు. భర్త అస్వస్థతగా మంచంలో పడి ఉంటే ఈమె కొలిమి దగ్గర కూర్చుని ఆ కొలిమి తిత్తిని ఊదుతూ ఉంది. ఒళ్ళు పాలు తాగే బిడ్డ ఉన్నాడు. ఆమె సాయినామ స్మరణ చేస్తూ ఆ కొలిమిని అట్లా రాజేస్తూ ఉంది. ఇంట్లో ఉన్నట్టుగా ఉండి లోపల మంచం మీద ఉన్నటువంటి భర్త అమ్మో అంటే పెద్ద కేక పెట్టాడు. ఏమైందో అని గబుక్కను లేచింది. తన ఒళ్ళో ఉన్నటువంటి బిడ్డ సంగతి మర్చిపోయింది. వెంటనే ఆ బిడ్డ కొలిమిలో పడిపోతున్నాడు. బాబా అంది. 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఉన్న చోటికి, షిరిడిలో బాబాగారు ఉన్న చోటికి. సప్త సముద్రాల ఆవలన రక్షిస్తారన్న బాబాగారికి 200 కిలోమీటర్లు ఒక లెక్క అయింది. వెంటనే కొలిమిలో పడిపోతున్న బిడ్డ
తుని దగ్గర బాబా గారు కూర్చుని ఉన్నారు. ఆ కూర్చుని ఉన్న బాబా తన చేతిని అక్కడ ధునిలోకి ఇలా విసిరారు. ధుని బగబగా మండుతుంది. బాబా గారు అక్కడ చెయ్యి విసరంగానే ఆయన చెయ్యి తీవ్రంగా కాలింది. వెంటనే అక్కడున్న వాళ్ళు ఒకళ్ళు బాబా ధునిలో చేపెడుతున్నారేంటి అని అనుకున్నారు. ఇంతలో ఆ కొలిమి దగ్గర ఉన్నటువంటి బిడ్డ, కొలిమిలో పడిపోబోతున్న బిడ్డ తన చేతిలో పడి అక్కడి నుంచి ఆ బిడ్డ ఆ కొలిమిలో పడకుండా ఇలా పైకి ఎత్తి ఆ తల్లికి అందించాడు. అలా లేచి వచ్చాడు బిడ్డ. ఎలా వచ్చాడు? ఆ చెయ్యం కనపడలా. ఆ విధంగా ఆ బిడ్డను రక్షించారు బాబా గారు. సాయి నామ స్మరణతోనే, స్మరణ మాత్రంతోనే ఆయన రక్షణ అనేది మనకు కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వే నన్ను రక్షించాలి అనే భావంతో కనుక మనం ఉన్నట్లయితే ఆయన నుంచి రక్షణ మనకు లభించడం అనేది అత్యంత సులభం. ఒకతను క్షయరోగంతో చాలా బాధపడుతూ ఉన్నాడు. అతను అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. లేదయ్యా, నీ టైం అయిపోయింది, నీ క్యాలెండర్ క్లోజ్, ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు చనిపోతావు అని చెప్పారు. అంతలో అతనికి ఎవరో చెప్పారు, షిరిడిలో సాయిబాబా గారు ఉన్నారు, బాబా గారి దగ్గరికి వెడితే కనుక ఆ బాబా నిన్ను తప్పనిసరిగా కాపాడతారు, నిన్ను బ్రతికిస్తారు, నీ వ్యాధి నుంచి కాపాడి అని చెప్పారు. మునిగిపోతున్న వాడికి గడ్డిపోసు దొరికితే అదే పెద్ద ఓడను దాన్ని పట్టుకున్నట్టుగా ఈ మాటే అతనికి ఆధారమై అతను పరుగున, అంటే ఆ నడవలేడు, మంచం మీద పడుకుని ఉంటే 4 భక్తులు, 4 బంట్లు అతని దగ్గర ఉన్న నౌకర్లు షిర్డీకి తీసుకొచ్చారు. ద్వారకమ్మాయి దగ్గర దించారు ఆ మంచాన్ని. అతను బాబాగారు లోపటి నుంచి ద్వారకామయ్య మసీదులో నుంచి చూసి, ఎవర్రా దొంగను తీసుకొచ్చి నామే పడేస్తున్నారు అని బాబాగారు అన్నారు. అతను గబుక్కున ఆ మంచం మీద కూర్చుని, అతను క్షయరోగంతో బాధపడే అతను గబుక్కును లేచి కూర్చుని, నేను దొంగని కాదు అని చాలా తక్కువ స్వరంతో చెప్తూ లేవలేక లేచి నిలబడి అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగే పొరుగై బాబాగారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయినాడు. బాబాగారి పాదాల మీద పడి, బాబా నన్ను కాపాడండి, నేను మరణిస్తాను అని డాక్టర్లు అందరూ చెప్తున్నారు, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణమమ్మ, నువ్వే తప్పితే నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని, నీ మీద నమ్మకంతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నిరాశ వెళ్ళిపోతారు అని నువ్వు చెప్పలేవు. నిరాశతో ఎవరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళరు అని నువ్వు చెప్తూ ఉన్నావు. కాబట్టి నేను నీ దగ్గరికి చాలా ఆశతో వచ్చాను, నన్ను కాపాడు అని బాబాగారితో అతను మొరపెట్టుకున్నాడు. అప్పుడు బాబా అతనికి విభూతినిచ్చి, పర్వాలేదు నీకు తగ్గుతుందిలే అని బాబాగారు చెప్పారు. ఆ రోజు రాత్రి అతను పడుకుని ఉంటే అతనికి 2 కళలు వచ్చినాయి. ఆ కళలో అతనికి కొంత ఇబ్బంది జరిగింది. ఆ కళలోనే కళ్ళారు లెక్చేటప్పటికి అతని వ్యాధి అనేది తగ్గిపోయింది. భౌతికంగా అనుభవించవలసినటువంటి రోగాన్ని కళలోనే అనుభవించేటట్టు చేసి బాబాగారు అతనికి ఆ రోగం నుండి విముక్తిని కలిగించారు. అతను సాయిబాబా భక్తుడేం కాదు, కానీ సాయిబాబా అంటే పూర్తి విశ్వాసం నుంచి, బాబా అన్నిదా శరణం నాస్తి, నువ్వు తప్పితే నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే ఈ విధంగా సద్గురువుని ఆశ్రయిస్తారో, సాయిబాబాని ఆశ్రయిస్తారో వాళ్ళు తప్పనిసరిగా రక్షింపబడతారు అనేది బాబా సచ్చరిత్ర ద్వారా మనకు తెలిసేటటువంటి విషయం అన్నమాట. నా నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారి బాధలన్నింటినీ తొలగిస్తాను, వారి మరణాన్ని కూడా నేను తొలగిస్తాను అని సాయిబాబా గారు చెప్తూ ఉండేవారు. ఇది సామాన్యమైన మాట కాదు, ఆయన యథార్థవాది. నేను అసత్యం ఎప్పుడూ చెప్పను. సూర్యుడు ఉదయించవలసింది తూర్పున, ఆయన పడమరనైనా ఉదయించవచ్చు, కానీ నా మాట మాత్రం ఎప్పుడు కొలుగోదు అని బాబాగారు చెప్పేవారు అనమాట. అలాంటి సద్గురు మూర్తి నుంచి మనకు అలాంటి వాగ్దానం లభించింది. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. మనందరం నిజంగా అదృష్టవంతులం. నామస్మరణ మాత్రం చేతనే మనందరం కూడా తప్పనిసరిగా రక్షింపబడతాం. అలాగే బాబా చరిత్ర కనుక మనం చక్కగా చదివినట్లయితే ఆ చరిత్రలో ఉన్నటువంటి వివిధ అంశాలు సాయిబాబా గారి మీద, సద్గురువు మీద, భగవంతుడి మీద ఎంతో నమ్మకాన్ని మనకు కలిగిస్తాయి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా సాయి సచ్చరిత్ర అనే గ్రంథం ఉంది, దాన్ని చదవండి. మీ దగ్గర ఆ గ్రంథం లేకపోతే ఇక్కడ కూర్చొని చదువుకుంటానంటే మన మందిరంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయి పారాయణ కోసం, అవి ఇక్కడ మీరు కాసేపు చదివి ఇవ్వవచ్చు, అలా కాస్త చదవచ్చు. అలాగే ఇక్కడ శని ఆదివారాల్లో 5 గంటల నుంచి 6:30 గంటల దాకా సత్సంగ కార్యక్రమం జరుగుతుంది. బాబా లీలలన్నింటినీ కూడా మనం ఇక్కడ ప్రస్తుతించుకుంటాం, శ్రవణం చేస్తూ ఉంటాం.
కాబట్టి అలాంటి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు. బాబాని గురించి కనుక మనకు చక్కగా తెలిసినట్లయితే ఆయన నుంచి మనం ఏ విధంగా కృపని సరైన పద్ధతిలో మనం పొందగలుగుతామో అది మనకు అర్థమవుతుంది. కాబట్టి శ్రద్ధా భక్తులతో సాయికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే, నాకు ఒక్కసారి శ్రద్ధా భక్తులతో మీరు నమస్కారం చేసుకుంటే, మీరు నోటితో అన్న పాపాలు, చెవులతో విన్న పాపాలు, చేతులతో చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి అని బాబా గారు చెప్పారు. అలాంటి సద్గురుమూర్తి శ్రీ సాయిబాబా వారి సన్నిధికి మనం వచ్చామంటే మనం అదృష్టవంతులు అన్నమాట. ఆయన సేవా కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతుంది. పల్లకి ఊరేగింపు సేవ. దీంట్లో ఎదురుగా మగవారు, వెనుక ఆడవారు పాల్గొనవచ్చు. భక్తి శ్రద్ధలతో సాయి నామ స్మరణ చేస్తూ పాల్గొనండి. పల్లకి ఊరేగింపు అయిపోయిన తర్వాత కొంచెంసేపు మనం ఇక్కడ సాయి నామ స్మరణ చేస్తాం. అప్పుడు అందరూ కూడా సాయి నామ స్మరణ చేస్తూ బాబా సన్నిధికి వెళ్ళగలుగుతారు, బాబా దర్శనం చేసుకోగలమని ఆశిస్తూ తీసుకోండి. ఎదురుగా మగవారు, వెనుక ఆడవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి శ్రీ